దేశంలో పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. 10 రోజుల్లో 4సారి ధరలు పెంచారు. తాజాగా లీటర్ పెట్రోల్పై ₹2.84, లీటర్ డీజిల్పై ₹2.86 పెంచాయి. ఆయిల్ కంపెనీలు ఈ ధరలను పెంచాయి. మొత్తంగా లీటర్ పెట్రోల్పై ఈ 10 రోజుల్లో ₹7 వరకు బాదుడు తప్పలేదు. పశ్చిమాసియా యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు పెరగడంతో చమురు కంపెనీలు ధరలు పెంచేస్తున్నాయి. రానున్న రోజుల్లో ధరలు ఇంకెంత పెరుగుతాయి? ఆయిల్ కంపెనీల నష్టాలు పూడ్చుకోవాలంటే ప్రజలపై ఇంకెంత భారం వేయాలి? కేంద్రం ఏం చెబుతుంది? ఎండ్ల భగభగలకు పెట్రోల్ ధరలు పోటీ పడుతున్నాయా? పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగటం అయితే మాత్రం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ఎండలు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, మరో పక్క ఎండలు భగభగమంటున్నాయి. మరో పక్క పెట్రోల్ డీజిల్ ధరలు కూడా అదే స్థాయిలో దాదాపు 10 రోజుల్లో 4 సార్లు పెరగటం అయితే మాత్రం ప్రజల ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. తిరుపతిలో ఉన్నటువంటి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ మరిన్ని వివరాలు అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ఏంటి పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? ఎస్రవి ఇవాళ గత 12 రోజుల్లోనే ఇప్పటి వరకు 4 సార్లు పెట్రోల్ ఆయిల్ ధరలు పెరిగాయని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా ఇవాళ రాత్రి నుంచి పెట్రోల్ లీటర్ ₹2.16, ₹2.61, అలాగే డీజిల్ ₹2.71 చొప్పున ఆయిల్ ధరలు అయితే పెరిగాయి. ముడి చమురు సరుకు ధరలు పెరగడం వల్లనే ఇవాళ ఆయిల్ ధరలు పెరిగాయని చెప్పేసి కూడా పేర్కొంటున్నారు. సార్, ఇక్కడ వినియోగదారులందరూ కూడా ఉన్నారు. సార్, ఇవాళ ఆ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, దీన్ని ఎలా చూడాలి? ఎట్లా పెరిగింది? తగ్గించాలండి. ఎట్లా? ఎందుకంటే ఆయిల్ అంటే ధరలు పెరిగాయి కాబట్టి, ముడి చమురు పెరిగింది కాబట్టి పెంచుతున్నామని చెప్పి కేంద్రం ఉంటుంది. ఇది ఎంతవరకు సబబని ఆలోచన? ఇప్పుడు తగ్గిస్తేనే చాలా మంచిది ఇది. ఎందుకంటే బయట దాంట్లోనే చాలా ట్యాక్స్ అని తగ్గుడు. బయట కేంద్రం ద్వారా వచ్చి ట్యాక్స్ వచ్చి చాలా తక్కువ. ఇక్కడ మాత్రం మన స్టేట్ ప్రభుత్వాలు మాత్రం పెంచేస్తారు. అంటే దీంతో పాటు ప్రత్యామ్నాయంగా అంటే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అన్ని రకాల సరుకులు అన్ని సరుకులు అన్నీ పెరిగిపోతాయి. ఇది పెరిగిన వల్ల అన్ని దాంట్లో పెరిగిపోతుంది. అంటే సామాన్యులకి ఎట్లా అనిపిస్తుందండి ధరలు పెరిగేదానివల్ల? చాలా మంది నష్టపోతున్నారు దీనివల్ల. అంటే సామాన్యులు సైతం నష్టపోతున్నాము ధరలు పెరిగేదానివల్ల అని చెప్పి పేర్కొంటున్నారు. సార్, మీరు ఎలా భావిస్తారు? ఇవాళ ధరలు పెరుగుతూ ఉంది, సామాన్యులు అయితే ఆర్థిక భారం పడుతూ ఉందంట, మీరు ఎలా భావిస్తారు? నేను ఒక విధంగా చెప్పాలంటే భారతీయుడిగా అదృష్టంగానే భావిస్తున్నాను నేను. ఎందుకంటే భారతదేశంలో పుట్టిందని గర్విస్తున్నా. ఈ సమయంలో నరేంద్ర మోడీ లాంటి వారు ప్రధానమంత్రిగా ఉండడం, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ఎంతో అత్యున్నత స్థానంలో ఉంది ధరల విషయంలో పోల్చుకుంటే. ఎందుకురా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ ఆల్రెడీ ₹30-40 పైగా వాళ్ళు పెంచి ఎప్పుడు 4 నెలల క్రితమే పెంచేస్తారు. ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో అప్పుడే ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా రేట్లు పెరిగిపోయాయి. భారతదేశంలో ఇప్పుడు పెరిగింది కేవలం ₹4 మాత్రమే. ఈ ₹4 వల్ల అంటే ఇప్పుడు ఎక్కడికైనా పోవాల్సిన ప్రతి ఒక్కడు అనవసరంగా తిరిగే దాన్ని కట్ చేసుకుంటే ఇంకా ఎంతో మిగులుతుంది. మన దేశ రక్షణ మన చేతుల్లో ఉంది, కానీ ప్రజలకైతే మన బాధ్యత. మీరు చెప్పండి సార్, ఇవాళ పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతూ ఉంది, ఆర్థిక భారం పడుతూ ఉంది అంటారు సామాన్యులు. ఇప్పుడు 10 రోజుల్లోనే దాదాపు ₹7 దాకా పెరిగింది, దీన్ని ఎలా చూడాలి? ఆర్థిక భారం పెరిగిన మాట అయితే ఓకే, కానీ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. మనం పెట్రోల్ ధర పెరిగినప్పుడు మనతో పాటు ప్రపంచమంతా కూడా భరిస్తూ ఉంది. కాబట్టి మనం పొదుపు చేయడానికి ప్రయత్నించాల్సింది. ఒక రకంగా మనం అదృష్టవంతులమే. భారతదేశంలో చాలా తక్కువగానే పెరిగింది. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా మనకు ప్రజలకు ఆయిల్ ధరలతో పాటు ఆయిల్ ధరలు పెరిగిన దానివల్ల ట్రాన్స్పోర్టు, గ్యాస్ అన్నీ పెరుగుతాయండి. పెట్రోల్ పెరిగితే అన్నీ పెరుగుతాయి, వాస్తవమే. కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రపంచ పరిస్థితి మనకే కాదు కదా, అన్నీ పెరుగుతాయి. ఒక రకంగా మనం అదృష్టవంతులమే. ఎందుకంటే మన దేశంలో చాలా తక్కువగా పెరిగింది. మనం పొదుపుగా వ్యవహరిస్తే బయటపడతాం ఈ సమస్య నుండి. అంటే ముఖ్యంగా అంటే ఇవాళ ఆయిల్ ధరలు పెరగడంతో పాటు అందరూ కూడా అన్ని ధరలు పెరగడం వల్ల ఆర్థికమైన సమస్యలు అయితే ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా సగటు మనిషి యొక్క ఆర్థిక తోడ్పాటు అయితే పెరగలేదు, ఆర్థిక భరోసా, ఆర్థిక సహకారం అయితే తోడ్పాటు పెరగలేదు. కాబట్టి దాంతోపాటు ఈ ఆయిల్ ధరలు పెరిగిన దానివల్ల ఆర్థికంగా భారం పెరిగే అవకాశం ఉంది, సామాన్యుడి మీద ఆర్థిక భారం పడే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది. అలాగే అదే కాకుండా ముఖ్యంగా అంటే రవాణా రంగంలో కూడా ఈ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ఓవైపు ఈ అన్ని రకాల ధరలు పెరగడంతో పాటు సామాన్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కొంతమంది పేర్కొంటున్నారు. కొంతమంది అయితే ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో తక్కువ అని చెప్పి అంటున్నారు. ఇవాళ ఇక్కడ మరి కొంతమంది సార్, ఇవాళ ఆయిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెరిగాయి, దీన్ని ఎలా చూడాలి? మీరు ఎట్లా పరిగణిస్తున్నారు సార్? అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది,
సో దీనివల్ల అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. ఈవెన్గా ఫుడ్ మెయిన్లీ గ్యాస్ ఒక 3 ఇడ్లీ 20 రూపాయలు అయిపోతుంది. సో మెయిన్గా చాలా ఇబ్బంది అయిపోతుంది. బయట నుంచి వచ్చి అంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మేము ఉంటున్నాము. సో తినడానికి కూడా పొద్దున్న టైంలో కష్టమైపోతుంది. 3 ఇడ్లీ 20 రూపాయలు, 2 ఇడ్లీ 2 దోశ 60 రూపాయలు అట్లా రేట్లు పెరిగిపోతుంది సార్. ఎక్కువ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. సో మెయిన్గా ఏపీలో ఒక చోటే మొత్తం ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయని టాకు. బయట అన్ని 110, 101 ఉంటే ఇక్కడ 117 ఉంది. అంటే దేశవ్యాప్తంగా ఆయిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. యాక్చువల్గా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ పర్ లీటర్ ఇప్పుడు $102, 100 ఎంతో ఉంది. బట్ ఇంతకుముందు ఉన్న డాలర్ ధర ఇప్పుడు ఇంతకుముందు తక్కువ ఉన్నింది, కానీ అయినా కానీ పెట్రోల్ రేట్లు 110 ఉన్నింది. కానీ ఇప్పుడు పెరిగినాయి ఇమ్మీడియట్గా పెంచేస్తున్నారు రేట్లు. అంటే ఎలక్షన్ తర్వాత, బిఫోర్ ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత ఆఫ్టర్ పెంచేస్తున్నారు. కానీ ఇది గవర్నమెంట్ డిఫాల్ట్ అని నా అభిప్రాయం సార్. ఎందుకంటే 100% దీని వెనకాల గవర్నమెంట్ పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు క్రూడ్ ఆయిల్ యాక్చువల్గా 70 బ్యారెల్స్ ఉన్నప్పుడు కూడా సేమ్ ప్రైజే ఉన్నింది. ఇప్పుడు $100 అయినప్పుడు కూడా సేమ్ ప్రైజే ఉంది, కానీ రేట్లు పెంచేస్తున్నారు. ఇది ముఖ్యంగా అంటే సామాన్య ప్రజలకైతే ఆర్థిక భారం పడతా ఉంది. ఆయిల్ ధరలు పెంచుతూ పోయేదానివల్ల ఇబ్బందులు అయితే సామాన్య ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని చెప్పి పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం పొదుపు పాటించాలని భావిస్తూ ఉంది. అయితే దానికి అనుగుణంగా సామాన్యులకైతే ఎలాంటి వెసులుబాటు లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయడంతో పాటు వెసులుబాటు కల్పించేలా, ఆర్థిక తోడ్పాటు భరోసా కల్పిస్తూ వెసులుబాటు కల్పించేలా, పొదుపు పాటించేందుకు దోహదపడేలా ప్రభుత్వం కూడా కృషి చేసి సౌకర్యాలు కల్పించాలని కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఆయిల్ ధరలు నిత్యం అంటే ఇన్నాళ్ళు పెరగకుండా 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఒక్కసారిగా పెరుగుతూ పోవడం, గత 12 రోజుల్లో 4 సార్లు పెరగడం వల్ల ప్రజలపై ఆర్థిక భారం ఉన్న పలంగా పెంచుతూ ఉన్నాయి. దీనివల్ల సామాన్యులు బతుకు దుర్భరం అవుతుందని చెప్పి కూడా భావిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం కూడా పునరాలోచించి దీని మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సూచిస్తూ వస్తున్నారు.